క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీకు ఆధారమగును. దేవుడి వాక్యం నిలిచుగాక. ఆమేన్. అనండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకు ఆధారం అవుతాడు అని చెప్పేసి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మన ఒక ప్రతికూల పరిస్థితిలో మనం అనుకుంటాం కదండి, నాకు ఎలాంటి ఆధారం లేదు, నాకు సహాయం చేసేవారు లేరు, నా తరపున మాట్లాడేవారు లేరు, నాకు ఏ రకమైన బలపరిచేవారు నా పక్షంగా ఎవరు లేరు, నాకు ఎలాంటి ఆధారం లేదని నువ్వు కృంగిపోతున్నావా? నీ దగ్గర ధనం లేక కృంగిపోతున్నావా? సహాయం చేసే మనుషులు లేక కృంగిపోతున్నావా? బలపరచు వారు లేరని కృంగిపోతున్నావా? ఏమాత్రం ఆధారపడకు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీకు ఆధారం అవుతాడంటండి. గాలిపటం అంత పైకి ఎగరడానికి గల కారణం దారాన్ని ఆధారం చేసుకొని గాలిపటం ఎగురుతుంది. నీవు కనుక దేవుని ఆధారం చేసుకుంటే ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. నీవు కనుక నీ ప్రతి పరిస్థితిలో మనుషులని కాక దేవుని నువ్వు ఆధారం చేసుకుంటే నువ్వు జయించలేని ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు నీకు జయాన్నిస్తాడు. కాబట్టి దేవుడిని నీ జీవితంలో ఆధారంగా చేసుకొని ప్రతి పరిస్థితిలో నుంచి జయించి గొప్ప ఆశీర్వాదం పొందుకో. రీతిగా దేవుడు నీకు ఆధారమై నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కృంగిపోయిన నీ పిల్లల బ్రతుకులలో వారి పరిస్థితిలో నిన్ను వారు ఆధారం చేసుకొని అన్ని విషయాల్లో జయించి ఆశీర్వదించబడే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.